హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చాబీ బ్లాగ్స్. నిన్నటితో నాకు షిఫ్ట్స్ అయిపోయాయి. ఇంట్లో గ్రాసరీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎలా గ్రాసరీ స్టోర్‌కి వెళ్తున్నాను కదా! మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను. మా మమ్మీకైతే చాలా ఇంట్రెస్ట్. స్టోర్‌లో ఏముంటాయి? వెజిటబుల్స్ ఎంతుంటాయి? ఎలాంటి ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి? ఇంకా ఏమున్నాయి అని బేసిక్‌గా చాలా మాట్లాడుకుంటాం. స్టోర్‌కి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ వీడియో కాల్ చేసి చూపిస్తూనే ఉంటారు. సో, ఇంకా ఎవరికైనా లేడీస్‌కి కూడా ఇలానే ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి ఇవాళ వీడియో షూట్ చేస్తున్నాను. యూకేలో చాలా గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి. ఆల్డీ, ఆస్డా, టెస్కో, మారిసన్స్, సన్స్‌బెరీ ఇలా. సో, నాకింటి దగ్గరగా ఉన్నది టెస్కో. బేసిక్‌గా ఇక్కడికే వెళ్తాను. ఇక్కడ ఇది చూసారా? మనకి కార్ట్ ఉంటుంది గదా! ఎలా పడితే అలా ఎత్తుకుపోకుండా ఉండాలని చెప్పేసి ఇలా కాయిన్ సిస్టమ్ పెట్టారనమాట. ఇందులో కాయిన్ పెట్టేసి ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే అటు పక్కన లాక్ రిలీజ్ అవుతుంది. అప్పుడే మనకి కార్డ్ బయటకొస్తుందనమాట. ఇంతకుముందు ఒకప్పుడు ఇక్కడ మారిసన్ ఉండేదనమాట. అది తీసేసి టెస్కో పెట్టారు. యూకేలో ఉన్న వాళ్ళకైతే తెలిసింది. ఒక షాప్ ఉండేది. దాని పేరు మార్చేసి వేరే స్టోర్ అని పెట్టి వేరే ప్రొడక్ట్స్ కొంచెం అటు ఇటుగా మార్చారు. ఓవరాల్‌గా ఇవే ప్రొడక్ట్స్ ఎక్కడున్నా. లోపలికి రాగానే ఇలా ఫ్రూట్ సెక్షన్ కనిపించింది. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటి అంటే ఏవైనా చాప్ చేసి దొరుకుతాయి. హోల్‌గా దొరుకుతాయి. చాప్ చేసినవి దొరుకుతాయి. స్లైసెస్, ష్రెడ్ చేసినవి, మిన్స్ చేసినవి అలా చాలా దొరుకుతాయి. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, చెర్రీ టొమాటోస్ అన్నీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, సీరియల్స్, పల్సెస్ ఏది కావాలంటే అవి దొరుకుతాయి. ఇది ఉంది, ఇది లేదు అని ఏమీ లేదు. అండ్ అది కాకుండా ఈక్వల్లీ ఈ మధ్య వేరే కమ్యూనిటీస్ ఎక్కువైపోయినాయి. మోర్ ఓవర్ దెన్ బ్రిటిషర్స్, ముస్లిమ్స్, హిందూస్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళ లిస్ట్ ఎక్కువ ఉంది. సో, అన్నీ సాచురేట్ అయిపోయినాయి అనమాట. ఇండియాలో దొరికే ఏ ఐటమ్ అయినా ఇక్కడ ఈజీగా దొరికేస్తుంది. అండ్ నా వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి కమెంట్లో చెప్పండి. ఇదే నా ఫస్ట్ వీడియో. సో, ఎప్పటినుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఫైనల్‌గా ఇప్పటికి కుదిరింది. ఒక చిన్న మైక్ ఒక్కటి పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. ప్లీజ్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు షేర్ యువర్ థాట్స్ ఆన్ మై వీడియో. అలానే ఎవరికైనా ఫస్ట్ కనిపిస్తే ఈ వీడియో ప్రమోట్ అయినప్పుడు దయచేసి కమెంట్స్ పాజిటివ్‌గా పెట్టండి. ఓకే. ఫ్లవర్స్ చూసారా? మనకిక్కడ పూజలు చేసుకోవాలన్నా, వ్రతాలకైనా, దేవుడి దగ్గరికైనా ఇలా బొకేస్‌లోనే దొరుకుతాయి అనమాట. మాల కట్టి, దండలు, మూరలు అలా దొరకవు. ఇలాంటివి తీసుకొచ్చుకొని మనమే చేసుకోవాలి. లేదు అంటే ఫ్లవర్ షాప్‌లో చెప్పాను కదా! మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువైపోయారనేసి. అలాంటి షాప్స్ ఏవైనా పర్సనల్‌గా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళుంటే వాళ్ళు మనకి దండలు తయారు చేసి ఇస్తారనమాట. పూలదండలు పెళ్ళిళ్ళకి కానీ, పూజలకి కానీ ఆర్డర్స్ మీద. అండ్ ఇదంతా ఫ్రూట్ సెక్షనే. ఒక్క గ్రోసరీ స్టోర్ లోపలికి వెళ్తే మనకి 1 డేలో కావాల్సిన వర్కౌట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈజీగా 1 ½ అవర్ అలా తిరిగేస్తాం. కొంటామో, చూస్తామో అది మనకే తెలుసు. ఈజీగా అయిపోతుందనమాట. ఇంకా ఇది చూసారు కదా! ఆరెంజెస్. ఇది స్పెషల్‌గా చూపిస్తున్నాను. ఇండియాలో ఏమంటారు దాన్ని? ఇక్కడైతే గ్రేప్ ఫ్రూట్ అంటారు దీన్ని. దబ్బకాయ కాదు, పప్పర పనసకాయకి ఇమిటేషన్‌లా అనమాట. లోపలంతా పింక్‌గా ఒక్కోసారి పుల్లగా వస్తాయి, ఒక్కోసారి స్వీట్‌గా ఉంటాయి. పాలకూర. ఇవి చెర్రీ టొమాటోస్ అనమాట. సలాడ్స్‌లోకి వాటిలోకి వాడతారు. మనకి నాటుకాయలు దొరుకుతాయి కదా! పుల్లగా ఉంటాయి. అది ఇది అంటారు కదా! అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ కూడా ఉంటాయి. కొన్ని టమాటోస్ అలా రౌండ్‌గా, కొన్ని టమాటోస్ ఇలా కోలగా ఉంటాయన్నమాట. 2 బావుంటాయి. మనకేది నచ్చితే అది తీసుకుంటాం గదా! అలానే పెద్ద టమాటోస్ కూడా ఉన్నాయి. నేనివి తీసుకున్నా. ఏదో 1, 2 చిన్న గ్రోసరీ షాపింగ్ అంతే. పెద్ద ఏమీ లేవు. క్యాప్సికమ్ భలే కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఇవన్నీ నిజంగా ఒరిజినల్ ఏ కెమికల్స్ వాడనివి అయ్యుంటే ఇంకా బావుండేవి. కానీ ఆర్గానిక్స్ కూడా కొన్ని చోట్ల దొరుకుతాయి. ఇప్పుడు సీజన్‌లో బ్లాక్ బెర్రీస్ అవి వస్తాయి కదా! చెర్రీస్ వస్తాయి ఈ సమ్మర్‌లో ఇక్కడ. సో, అవైతే ఆర్గానిక్‌గా పలానా ఫార్మర్ దగ్గర నుంచి తీసుకొచ్చాం, లేదా పలానా ప్లాంటేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు పెడతారనమాట.
ఇక్కడికొచ్చేసరికి ఇవి చిన్న చిన్న కుండీలనమాట. సమ్మర్ కదా అని చెప్పాను కదా! యూకేలో ఎవరికైనా ప్లాంటేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా తీసుకెళ్తారు. ఇది చూడ్డానికి కొత్తిమీరలా ఉంది కానీ పార్స్లీ అంటారు దీన్ని. కొరియాండర్ కాదు. పార్స్లీ. చూడ్డానికి కొత్తిమీరలాగా, టేస్ట్‌కి తమలపాకులాగా ఉంటుంది. వచ్చిన కొత్తలో మేము తీసుకొచ్చాము. తర్వాత పార్స్లీ అని తెలిసిన తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాకపోతే టమాటోస్‌లో కలిపి చేసాము. టమాటో, తమలపాకు పచ్చడి చేసినట్టు ఉందది. ఓకే. తినొచ్చు. చాలా ఘాటుగా ఉంటుంది. అండ్ ఇది చూసారా బుడిబుట్టి క్యాబేజ్. చాలా చిన్నగా భలేనే బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు ఇవి. నేనెప్పుడు వండలేదు. ఎవరైనా వండిన వాళ్ళు ఉంటే చెప్పండి ఎలా చేసుకోవాలో. అండ్ స్వీట్ కార్న్ కబ్స్ అంటారు. ఇదంతా మష్రూమ్ సెక్షన్. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. బటన్ మష్రూమ్స్ అని, ఫ్లవర్ మష్రూమ్స్ అని పెద్దగా, చిన్నగా, మీడియం సైజు, బ్లాక్, బిస్కెట్ కలర్‌లో రకరకాల మష్రూమ్స్ ఉన్నాయి. ఇదంతా జ్యూస్ కార్నర్ అన్నమాట. అక్కడ చూసారా స్పెషల్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కోకోనట్ వాటర్. ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో అదొకటి. అండ్ హోల్ కోకోనట్ కూడా దొరుకుతాయి. ఇలాంటి స్టోర్స్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను వెళ్ళిన ప్రతిసారి అనుకుంటా, అరే మేనేజర్ ఎవర్రా ఇక్కడ ఒకసారి రండి పిలకలు పెట్టిన కొబ్బరికాయలు అమ్మండి. ఇంకా హ్యాపీగా కొంటాం మేము అని చెప్పాలనిపిస్తది. పిలకలు తీసేసి రౌండ్‌గా మొత్తం అంతా తీసేసి ఓన్లీ కాయలు మాత్రం పెడతారనమాట. పిలక కూడా ఉంటే బావుంటది కదా! మనకి దేవుడి దగ్గర అలానే కదా కొట్టుకుంటాము. నెక్స్ట్ సెక్షన్ దేనికొచ్చాము? పన్నీర్. ఇలాంటి ప్లేస్‌లో ఇదంతా చీజ్ సెక్షన్ అనమాట. చీజ్ సెక్షన్‌లో గ్రీక్ చీజ్ అని చెప్పేసి దొరుకుతుంది. అదే పన్నీర్. ఇన్ని రోజులు తెలియలేదు. అండ్ పాలు ఇలా మాకు డబ్బాల్లో పోసి అమ్మేస్తారు. ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క ఇండికేషన్. ఇవంతా బ్రిటిష్ హోల్ మిల్క్. పైనవన్నీ ఒక వెరైటీ. ఆ పక్కవన్నీ ఒక వెరైటీ. ఈ సైజెస్ అనమాట. 2 లీటర్స్, 1.5 లీటర్స్, 1 లీటర్స్ అలా దొరికితే దాని మీద ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటుంది. చూసి తీసుకోవాలి. ఇది చూసారా? చాలా సేపటి వరకు ఫ్రెష్ లాంగ్ టైమ్ అంట. ఇదేమో సెమీ స్కిమ్డ్ మిల్క్. వెన్న తీసేసి 50-50 హోల్ మిల్క్. ఇవన్నీ ఫ్లేవర్డ్ మిల్క్. మ్యాంగో ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్న మిల్క్స్ ఉంటాయి కదా! ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, క్యాష్యూ మిల్క్. సో, అలా కోకోనట్ మిల్క్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి. ఎవరికైనా జుట్టుకు పెట్టుకోవాలనిపిస్తే కొబ్బరి పాలు ట్రై చేయండి. ఈ సెక్షన్‌కొస్తే ఐ లైక్ ఇట్. భలే స్వీట్ స్మెల్ ఉంటుంది. కేక్ బేక్ చేసినప్పుడు వచ్చే స్మెల్ బావుంటుంది కదా! వీళ్ళవే ఓన్ ప్రొడక్షన్ ఉంటాయి. బయట కంపెనీస్ నుంచి తెప్పించుకున్న ప్రొడక్షన్స్ కూడా ఉంటాయి. సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్, దాని మీదకి స్ప్రెడ్స్, చాక్లెట్ స్ప్రెడ్, పీనట్ బటర్స్ స్ప్రెడ్, సో న్యూట్రెల్లా ఇంకా చాలా చాలా అలాంగ్ విత్ జామ్స్, హనీ. ఈ పక్క సెక్షన్‌లో హనీ ఉంటుంది చూడండి. సో, టాప్ మోస్ట్ రేంజ్ నుంచి బేసిక్‌గా అఫోర్డబుల్ రేంజ్ వరకు అన్ని రకాలు దొరుకుతాయి. మనకు ఓపిక ఉండి వెతికి తీసుకోవాలి. నట్స్ మాత్రం నాకు ఇక్కడ చాలా కాస్ట్లీ అనిపించింది. డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్ ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ కాస్ట్లీ. ఇక్కడ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. కాజు అదెంత ఉంటుంది మహా అయితే 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అంతే. చాలా కాస్ట్లీ ఉంది. అదే మన ఏషియన్ స్టోర్స్‌కి వెళ్తే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ కేజీ 700 గ్రామ్స్, 800 గ్రామ్స్ మంచి రీజనబుల్ ప్రైస్‌కొస్తాయి. రీజనబుల్ కాదులే కానీ ఓకే సైజు, క్వాంటిటీ. అండ్ ఇక్కడ ప్రతి స్టేషన్‌కి ఇలా ఉంటుందన్నమాట. ఈ లాఫ్ట్ అంతా ఏముంటుంది, ఏంటి అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇది చూసారా హల్దీరామ్స్ కట్టా మీఠా అంట. ఇండియన్ స్నాక్స్. మమ్మీలు మీకోసమే ఇది. ఇది తీసుకెళ్ళు, అది తీసుకెళ్ళు, అది చేయనా, ఇది చేయనా. ఎందుకు అనవసరంగా హెల్త్‌లు పాడు చేసుకుంటారు. అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఏ స్నాక్స్ కావాలన్నా దొరుకుతాయి. ఇవి చూసారా మిక్స్ చేసినవి. వాళ్ళే మిక్స్ చేసి ఇచ్చారు. మనకు అవసరం కూడా లేదు. ఇంకా ఇవన్నీ చనా దాలంట. ఇది స్పెషల్‌గా టెస్కోలో నేను చూసింది ఏంటంటే ఇండియన్ టైప్ అనమాట. ఇవన్నీ గ్రేవీస్ అంట. మనం జస్ట్ వెజిటబుల్ స్టీమ్ చేసుకున్నా, బాయిల్ చేసుకున్నా లేదా డీప్ ఫ్రై చేసుకున్నా గ్రేవీస్ ఇక్కడ బాటిల్స్‌లో ఫిల్ చేసి పెట్టేశారు. దానికి స్పెషల్‌గా పేర్లు కూడా పెట్టారనమాట. సో, ఆ వెజిటబుల్‌ని స్టీమ్ గానీ, డీప్ ఫ్రై గానీ, స్టిర్ ఫ్రై గానీ చేసి ఈ గ్రేవీని అందులో యాడ్ చేసేసుకొని సర్వ్ చేయడమే.
ఇంత రెడీమేడ్గా గ్రేవీస్ దొరుకుతున్నాయి. నాకు తెలిసి మన ఇండియన్స్ అయితే ఎవ్వరు యూజ్ చేయరు. ఏదైనా సడన్‌గా పార్టీస్ ఆర్గనైజ్ చేయాలి అంటే మాత్రం అది హెల్ప్ అవుతుంది. సడన్ పార్టీస్ చాలా మంది వస్తారు, చేయలేము. అండ్ పార్టీస్‌లో మనం హెల్తీ పెట్టలేం కదా! మోర్ ఓవర్ అన్‌హెల్తీ 1 ఆర్ 2 డేస్‌కి. ఇక్కడ చూసారా మ్యాగీ ఇన్‌స్టంట్ 2 మినిట్ నూడిల్స్ కూడా దొరికాయి. అండ్ కెచప్ కూడా. మసాలా చిల్లీ సాస్ అంట. మ్యాగీ మసాలా చిల్లీ సాస్. ఇది కూడా దొరికింది. ఇక్కడ పైన చూసారా సాంబార్ మిక్స్, దాల్ తడకా మిక్స్, దాల్ మఖానీ అండ్ దాల్ పాలకంట, పాలకూర పప్పు, చిల్లీ పన్నీర్, ఎగ్ కర్రీ కూడా ఆఖరికి మిక్స్‌లు దొరికాయి. తీసుకొచ్చుకొని హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసి వేసుకొని తినేయడమే. మీకు ఇంకో విషయం తెలుసా? ఆల్రెడీ కుక్ చేసిన రైస్ కూడా దొరుకుతుంది. మరి అంత బద్ధకస్తులు ఎవరున్నారో నాకు తెలీదు. ఇంక ఇక్కడికి వచ్చి చూసారా పసుపు తీసుకెళ్ళు, మనది తీసుకెళ్ళు, మిల్లులో పట్టించాము, మేమే సొంతగా చేసాము. అక్కర్లేదమ్మా, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మ్యాంగో పల్ప్, టామరిన్ పేస్ట్, చింతపండు తీసుకుని రెడీగా పెట్టుకునే అంత తీరిక లేని వాళ్ళు. చెప్పాను కదా ఇందాక కోకోనట్ మిల్క్ నేనైతే తెచ్చి జుట్టుకు పెట్టేసుకుంటాను. అండ్ రాజ్మా, ఇంకా పాప్కార్న్ సీడ్స్, పెసలు, ఉలవలు ప్రతిదీ ఉన్నాయన్నమాట. పచ్చిశనగపప్పు, ఎల్లో స్వీట్ దాల్, ఇది మన కందిపప్పు. చూసారా హోల్ కూడా దొరుకుతుంది, స్ప్లిట్ చేసినవి దొరుకుతుంది, పైన పొట్టు తీసేసినవి దొరుకుతుంది. ఈ ఆరెంజ్ కలర్ పప్పుని ఏదో అంటారు, మేమైతే పెద్దగా యూజ్ చేయము, కానీ అది కూడా దొరుకుతుంది. సేమ్ పప్పే కదా, కలరే చేంజ్. కుక్ చేశాక అన్నీ ఒకటే కలర్. ఇలా పప్పులు ఉప్పులు బ్రిటిష్ స్టోర్లో ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఒక 1-2 పాయింట్స్ కాస్ట్లీ అనే చెప్పాలి కంపేర్ టు ఏషియన్ స్టోర్స్లో. అయితే చపాతీ పిండి, పిల్స్బరీ చపాతీ పిండి కూడా ఉంది. ఇది ఇండియన్ బ్రాండ్ కదా. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాస్మతి రైస్. కొంచెం సేల్ అండ్ డీల్స్ నడుస్తున్నాయి, కావాలంటే తెచ్చుకోవచ్చు. ఇవి మొత్తం బాస్మతి రైస్. సోనా మసూరి రైస్ యూకే స్టోర్స్లో నేనైతే ఎక్కడ చూడలేదు. మన ఏషియన్ స్టోర్స్లో అయితేనే ఉంటుందన్నమాట. ఏషియన్ స్టోర్ అంటే పాకిస్తానీ వాళ్ళదో, ఇండియన్ వాళ్ళదో, బంగ్లాదేశీ వాళ్ళదో, వాళ్ళ స్టోర్స్ అయితేనే. ఆయిల్స్, పామ్ ఆయిల్ ఈవెన్ ఉంది. అంటే పామ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ మిక్సా, లేదు అంటే బ్రాండ్ పేరే అదే నాకు అర్థం కాలేదు. ఇది వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్. స్పెషల్గా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దొరుకుతుంది. నెస్కేఫీ కాఫీ సెక్షన్ అన్నమాట. మిల్క్ మిక్సెస్, మన బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా ఇట్లాంటివి ఉంటాయి కదా. యూకేలో ఇండియా వాళ్ళకి నాకు తెలిసి ఓన్లీ హార్లిక్స్ ఒక్కటే దొరుకుతుంది. ఇంకా వేరే ఏవి మనకి ఎక్కవన్నమాట. సో కాఫీ అయితే ఇది ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. బాగా ఎంత పెద్ద పెద్ద గాజు బాటిల్స్ కదా. మీరెవరైనా దాచిపెడతారా ఏదైనా బాటిల్ యూస్ చేస్తే? లైక్ గాజు బాటిల్స్లో కొంటే ఆ బాటిల్ ఖచ్చితంగా సేవ్ చేస్తాం కదా. నేనైతే సేవ్ చేస్తాను. చూసారా హార్లిక్స్ బ్రౌన్ కలర్ చాక్లెట్ మిక్స్ అంట, ఒరిజినల్ ఫ్లేవర్. బూస్ట్ అయితే డెఫినెట్గా దొరకదు. ఎవరికైనా ఎక్కడైనా దొరుకుంటే చెప్పండి. టీ టీ బ్యాగ్స్ ఏది తీసుకోవాలనే డౌట్ ఉంటే పిఎన్జీ అండ్ టెట్లీ ఒరిజినల్ టీ అనమాట. టెట్లీ బేసిక్గా ఇండియాలో గ్రీన్ టీకి ఫేమస్ కదా. సో ఇక్కడ ఇదనమాట. ఇక్కడ టెట్లీ ఒకటి, పిఎన్జీ బాగా ఫేమస్. రెండు ఓకే ఓకే. మన బేసిక్ టీ. ఇక్కడ టీలు ఎన్ని వెరైటీలు చూసామంటే మేము షాక్ అయిపోయాం. అరే నాకు కావాల్సింది ఒక్క టీరా అనిపించింది అనమాట. అండ్ దెన్ పిల్లలు ఉన్న వాళ్ళ కోసం వెరీ ఇంపార్టెంట్గా డైపర్స్ ఇండియాలో కంటే ఇక్కడే మనకి ఒక్క పించ్ స్లైట్లీ తక్కువ అని చెప్పుకోవాలి. డీల్స్లో నడుస్తూ ఉంటాయి. ఒక 400కి తక్కువ, 500కి తక్కువ. ఇక్కడ చూసారా ఎన్ని 2 for 20 pounds. ఒక్కటి తీసుకుంటే 12 pounds అంట, అంటే 1200. రెండు తీసుకుంటే 2000, 400 కలిసి వస్తుంది. అలా ఇంకా కంపేర్ చేసుకుంటూ గ్రోసరీ షాపింగ్ చేయాలి అంటే ఇండియాకి ఇక్కడికి అస్సలు కుదరదు. ఫాదర్స్ డే కోసం అని చెప్పి స్పెషల్గా పెట్టిన సెక్షన్ అనమాట ఇదొక్కటి. ఈ సెక్షన్ మొత్తం గ్రీటింగ్ కార్డ్సే ఉన్నాయి, స్టేబుల్గా ఉంటాయి అన్నమాట.
ఏదో న్యూ ఇయర్ వచ్చిందనో, లేదంటే ఏ క్రిస్మస్ వచ్చిందనో గ్రీటింగ్ కార్డ్ పెట్టడం కాకుండా గ్రీటింగ్ కార్డ్ మేళలాగా త్రూ అవుట్ ద ఇయర్ ఏ అకేషన్ దేనికైనా రిటైర్మెంట్ అండ్ జెండర్ రివీల్ పార్టీ దగ్గర నుంచి ఇదంతా పిల్లల స్టేషనరీ అన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏం రాలేదా మీకు నచ్చినవి? ఇందులో ఏ టాపిక్ మీకు నచ్చిందో చూడండి, చెప్పండి కొంచెం. అండ్ బ్యాగ్స్ ట్రావెల్ సెక్షన్ అన్నమాట. ఈ ఒక్క చిన్న బ్యాగ్, క్యాబిన్ లగేజ్ బ్యాగ్ క్లబ్ కార్డ్ ఉంటే మేబీ 24 or 30 pounds అనుకుంటా. 3000 అంటే ఓకే, క్లబ్ కార్డ్కి 40 pounds క్లబ్ కార్డ్ ప్రైస్. టెస్కోకి, మారిసన్కి దేని దానికి వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది అనమాట. ఆ కార్డులో పాయింట్స్ యాడ్ అవుతాయి. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎస్, లేడీస్ మోస్ట్ ఫేవరెట్ థింగ్. వచ్చేసాం డిషెస్ దగ్గరికి. ఒక్కటి తీసుకుంటే ఎప్పుడు పగిలిపోతుందో తెలీదు, ఎంతసేపు మొయ్యాలో మనకి తెలియదు, అంత బరువు ఉన్నాయి. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడైనా లగ్జరియస్గా మంచి స్టైల్ కూడా ఏమని అనుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. నాకు ఈ బ్లాక్ వర్షన్ బాగా నచ్చింది, కానీ ఒక్కొక్కటి కింట బరువు ఉన్నట్టుంది. అండ్ ఈ కప్స్, వాళ్ళకి ఇంత కాఫీలు తాగుతారా? పాలు తాగుతారంటే ఒక మీనింగ్ ఉంది. ఇంత టీ ఇంత కాఫీ తాగితే చచ్చిపోతాం కదా. మీ ఒపీనియన్ ఏంటి? ఇంత పెద్ద పెద్ద కాఫీ కప్పులు ఉంటాయి, ఏం తాగాలి అందులో? నీళ్ళేనా? అంత కాఫీ అంత టీ తాగితే బతుకుతామా? వాటర్ బాటిల్ సెక్షన్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇది చూసారా, ఫ్లాస్క్ లాగా అనమాట. ఇది కొంచెం సూప్స్కి కానీ ఏవైనా హాట్ డ్రింక్స్కి. ఇదైతే ఫుడ్కి చూడడానికి ఫ్లాస్క్ లాగా వెడల్పుగా ఉంది, కానీ కొంచెం బాటిల్కి గిన్నెకి మధ్యలో ఉంది. వింటర్ సీజన్స్లో ఫుడ్ హాట్ వాటర్ పోసి వాష్ చేసి అందులో హాట్ ఫుడ్ వేస్తే ఎప్పటికీ హాట్గానే ఉంటుంది అనమాట మనం తినేదాకా. చిన్నపిల్లలు ఓవెన్లో పెట్టుకోవడానికి కష్టపడతారు కదా, సో అలా. ఇదంతా స్టోరేజ్ కంటైనర్స్. ఇక్కడ బేసిక్గా బాక్సెస్, బయటికి తీసుకెళ్లే బాక్సెస్ ఇలా ఉంటాయి అన్నమాట. 4 sides క్లిప్పిన్. నాకెందుకో అది కొంచెం డిస్టర్బెన్స్ లానే అనిపిస్తుంది. ఏదో ఒక సైడ్ ఉంటే చాలు కదా అన్ని వైపులా. అండ్ బేకింగ్ సెక్షన్, అలానే ఇంటికి కావాల్సిన టోస్టర్, ఇంకా కెటిల్స్, స్ట్రైట్నర్స్, డ్రైయర్స్, వీటన్నిటికీ సెన్సార్స్ ఉన్నాయన్నమాట. ఊరికే అలా తీసుకుని వెళ్ళిపోతారు కదా ఎవరైనా, సెన్సార్స్ ఉన్నాయి. కొన్ని కాస్ట్లీ ఐటమ్స్కి సెన్సార్స్ పెట్టారనమాట. అండ్ ఇదంతా అల్యూమినియం విత్ టెఫ్లాన్ కోటింగ్. నాట్ ఇంట్రెస్టింగ్. ఇది చూసారా, స్పెషల్గా ఎందుకు చూపిస్తానంటే క్యాస్ట్ ఐరన్ పాన్ అనమాట. అలా వెయిట్ ఉంది. ప్రైస్ వచ్చేసి బేసిక్గా 30 pounds, 3000 అది. 24 centimeters అనమాట. 26 centimeters ఫ్రైయింగ్ ప్యాన్, క్యాస్ట్ ఐరన్ ప్యాన్. క్లబ్ కట్ ప్రైస్ ఉంటే మాత్రం 24 poundsకి. చూసారా, 30ది 24 poundsకి వస్తుంది అనమాట. అండ్ స్పాచులాస్, గరిటెలు, మిక్సర్స్, మెజరింగ్ కప్స్, జ్యూస్ ట్రైనర్స్, డీప్ ఫ్రై స్ట్రైనర్స్, ఈ సెక్షన్ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ ఫ్రోజన్ సెక్షన్కి వచ్చేసాను నేను. ఇదంతా ఫ్రోజన్ సెక్షన్. ఇందాక చెప్పాను కదా, వెజిటబుల్స్ కట్ చేసినవి, మిన్స్ చేసినవి, మిన్స్డ్ గార్లిక్ కానీ, పేస్ట్ చేసేసిన ఏంటవి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కదా, పండు మిరపకాయలు, మిక్స్డ్ బీన్స్. ఇవి ఇక్కడ ఇండియన్స్కి వీటికి చాలా అభినవ భావ సంబంధాలు ఉంటాయి అన్నమాట. బేసిక్గా వెజిటేబుల్ లేదు అంటే బిర్యానీ. మనం బేసిక్గా బిర్యానీ ఎప్పుడు చేసుకుంటాం? బాగా రిచ్గా ఉన్నప్పుడు చేసుకుంటాం. కానీ ఇక్కడ కూరగాయలు ఏమీ లేకపోతే బిర్యానీ చేసుకుంటారు అనమాట. మిక్స్డ్ వెజిటబుల్స్, క్యారెట్. ఇది మన గ్రోసరీ స్టోర్ కాదని చెప్పాను కదా. ఇక్కడ చూసారా, బెండకాయలు, కాకరకాయలు, ఆ క్యూబ్స్గా వైట్గా కనిపిస్తుంది, అది అల్లం క్యూబ్స్. ఇవి పరోటాలంట, ఆల్రెడీ చేసేసినవి. పరాటా తెలుగులో చెప్పాను, పట్టించుకోవద్దు. అండ్ ఇంకా ఏమున్నాయి, ఇవన్నీ అవే. సమోసాల దగ్గర నుంచి వెజిటబుల్ సమోసా, చికెన్ సమోసా, ఫిష్ సమోసా, మోమోస్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ వేరే వేరే కంట్రీస్కి సంబంధించినవి. స్వీట్స్, హాట్స్, సేవరీ ఐటమ్స్, డెసర్ట్స్, ఇవన్నీ ప్యాక్ చేసేసి ఉన్నాయన్నమాట. ఈ కంట్రీ వాళ్ళు తింటారు అనడానికి లేదు. ఇక్కడ ప్రతి యూరోపియన్కి ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ ఫేమస్, ఇష్టం కూడా. ఇది చూసారా, ఐస్ క్రీమ్. మనకి ఇండియాలో కూడా ఉంది కదా, ఓరియో.
ఇండియాలో ఉంది. ఇంక ఇవంతా డిష్ వాషర్స్ అన్నమాట. డిష్‌కి ప్లస్ వాషింగ్ మిషన్‌కి క్లీనింగ్ సప్లైస్ అన్నమాట. ఏరియల్ కనిపించిందా? వానిష్ శ్రీదేవి వచ్చేది కదా యాడ్‌కి. నాకు బాగా గుర్తు. ఇది చూసారా? ఫాదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి మందు సెక్షన్. ఇందులో బాగుండేదైతే బాగుంది. ఇది నాకైతే తెలీదు కానీ బాటిల్స్ మాత్రం క్యూట్‌గా ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయి లోపల. సో ఈ ఒక్క సెక్షనే మనుషులు ఎవ్వరు లేకుండా ఇంత ఖాళీగా ఉంది. అందుకే షూట్ చేశాను. మీరు పైన చూసారా? ఇది ఏ సెక్షన్ ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా రాసింది. మనం అంతా కింద మీద పడి తిరిగిపోవాల్సిన పనేమీ లేదు. లేదు, కాదు, వాకింగ్ చేయాలి, చూడాలి అనుకుంటే మాత్రం రావచ్చు. ఇంకా గర్ల్స్ ఫేవరెట్ సెక్షన్ మేకప్, ల్యాషెస్, లైనర్స్, లిప్‌స్టిక్, లిప్ గ్లాస్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్‌కి సంబంధించిన సెక్షన్ కూడా పూర్తిగా ఉంది. బ్రాండెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇలా కాదు, సెపరేట్‌గా ఒక మేకప్ సెక్షన్‌కి వేరే షాప్ కూడా ఉంది. ఇంకో రోజు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని షూట్ చేసి చూపిస్తాను. అండ్ షాంపూస్, ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్, సోప్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఏదైనా మిస్ చేసింది ఏదన్నా ఉంది అంటే నాకు తెలిసి కిడ్స్ బట్టల సెక్షన్, పెద్దవాళ్ళ బట్టల సెక్షన్ మాత్రం మిస్ చేశాను. ఆ సెక్షన్ మనకంతేం ఎక్కదు. పిల్లలదైనా కొంచెం చూడొచ్చు కానీ మన సెక్షన్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏముండదు. చాలా కాస్ట్‌లీగా ఉంటుంది కానీ అస్సలు వర్త్ కాదు అని నా ఫీలింగ్. అందుకే నేను షూట్ చేయలేదది. ఇది చూసారా? ఇవన్నీ ప్యాడ్స్ సెక్షన్. ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుని తీవ్రంగా చూస్తున్నాను. ఒకటి తీసుకొనైతే వచ్చాను. ఇది ట్రెస్సిమీ, లారియల్ పారిస్. ఎంత గ్లోబలైజ్ అయిపోయాం కదా! అక్కడే దొరుకుతుంది, ఇది ఇక్కడ దొరుకుతుంది అని అనడానికే లేదు. కంప్లీట్‌గా ఏదైనా ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు సోప్స్ చూసారా? అదనమాట సంగతి. ఆ యెల్లో కలర్‌లో ఉన్నది సింథాల్. పేరైతే అది కాదు కానీ అదే. ఏదో ఒకటి ఇమిటేషన్ అయితే ఉంది కన్ఫర్మ్‌గా.